వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఈరోజు క్యాప్సికమ్ టొమాటో మసాలా కర్రీ వండుతున్నాను. ముందుగా గిన్నె స్టవ్ పైన పెట్టుకొని వెలిగించేసి ఒక 4 స్పూన్ల ఆయిల్ పోసేసాను. ఇందులో కొంచెం ఎక్కువ జీలకర్ర, ఇంత జీలకర్ర, ఉల్లిపాయలు, చల్లోనికి గుప్పెడు మిరపకాయలు, ఇవన్నీ వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఏంటి ఇన్ని దినుసులు అని అనుకుంటున్నారా? ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండే కర్రీ అన్నమాట. సో ఈ మెంతులు కొంచెం ఆ గ్రేవీలో నాని ఊరి దానిలో ఉన్న చేదంతా పోతుంది, అసలు చేదుగానే ఉండదు. సో దీన్ని మనం డైరెక్ట్గా తినగలిగే ఒక కర్రీ ఉంది అంటే ఇదే అన్నమాట. అన్నీ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఏదో తాలింపు గింజలు వేసుకున్న అంత క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఎక్కువ వేస్తాను. ఇప్పుడే ఇందులో క్రష్ చేసిన అల్లం వెల్లుల్లి వేసాను. స్పూన్ క్వాంటిటీ అంత అల్లం వెల్లుల్లి, దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఇందులో కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్, కొంచెం సరిపడా క్యాప్సికమ్ వేసేసుకోవాలి. క్యాప్సికమ్ని ఇలా మధ్యలో ఘాటు పెట్టేసి ఇట్లా వేసుకోవాలి. ఇవి కాస్త పెద్దగా ఉన్నవి ఇట్లా హాఫ్ వేసాను. ఇప్పుడు వీటిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇది వేగే వరకు మనం దీని మసాలా రెడీ చేసుకోవాలి. దీని మసాలా కోసమని కొంచెం ఎండు కొబ్బరి, కొన్ని పల్లీలు, కొంచెం నువ్వులు వేయించి పెట్టుకున్నాను. అది గ్రైండ్ చేసి కొంచెం వాటర్ పోసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. వేసుకుంటే కొంచెం క్యాష్యూ కూడా వేసుకోవచ్చు, బట్ ఈ మూడైతే కంపల్సరీ: నువ్వులు, పల్లీలు, కొబ్బరి. దీంతోనే ఈ గ్రేవీ వస్తుందన్నమాట. బగార్ రైస్కి ఇది బాగుంటుంది, బిర్యానీలోకి, సైడ్ కర్రీలకు కూడా బాగుంటుంది. మనం మిర్చి కసాలం చేస్తాం కదా, అలాగనమాట. అయితే మిర్చి కసాలంలో ఈ మిర్చి వేస్తాము. ఇది క్యాప్సికమ్ తో కూడా అదే గ్రేవీ. ఓన్లీ టొమాటోస్ ఇట్లా కట్ చేసి కూడా ఈ గ్రేవీ చేసుకోవచ్చు. ఇట్లా విడివిడిగా దేని దానికి చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా మిక్స్చర్ లాగా కూడా. ఇప్పుడు ఈ మూడింటిని వేస్ట్ చేస్తున్నాను అనమాట నేను. టొమాటోస్ కూడా వేసేసాను. ఇది కొబ్బరి, పల్లీలు, నువ్వులు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇప్పుడు ఇందులోకి పంపించేస్తాను. నేను ఇక్కడ అరకిలో మిరపకాయలు తీసుకున్నాను. అరకిలోకి సరిపడా గ్రేవీ కోసం నేను ఒక 2 ఫుల్ టీ స్పూన్స్ ఉంటాయి కదా, ఫుల్ టీ స్పూన్స్ ఆఫ్ నువ్వులు, పల్లీలు, 2 ఫుల్ టీ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి. ఇది రేషియో, అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఒక గోటి అంత సైజులో చింతపండు నానబెట్టుకొని పల్పు తీసుకున్నా. పులుపు ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నిమ్మకాయ అంత సైజు వేసుకోవచ్చు.
ఇది వేసాక త్వరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం ఇమ్మీడియట్గా ఈ తీసుకున్న చింతపండు రసంని ఇందులో పోసేసుకోవాలి. ఇందులోనే నేను ఒక ఫుల్ స్పూన్ కారము, ఒక 3/4 స్పూన్ ఉప్పు వేసి ఇప్పుడు మొత్తం గ్రేవీనంతా కలిపేస్తా. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఉడికి చిక్కబడుతుంది. చిక్కబడి ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి రావాలంటే నేను ఇప్పుడు 4 స్పూన్స్ వేసాను, మీరు ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోవాలి. అంత కసూరి మేతి క్రష్ చేసి అందులో వేసేయాలి. వేసేసి కలిపేసి మూత పెట్టేసి దీన్ని ఇలాగే ఉడికించుకోవాలి. మూత పెట్టకపోయినా సరే, మూత పెట్టినా సరే. ఆయిల్ పైకి రావడం మొదలైంది. ఇలాగే కుక్ చేస్తూ పోతూ ఉంటే మొత్తం ఆయిల్ పైకి వచ్చేస్తుంది. వేసుకున్న క్యాప్సికమ్ అండ్ టొమాటో కూడా ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉంచేసి కొత్తిమీర చల్లేసి ఆఫ్ చేయొచ్చు. కొత్తిమీర చల్లేసాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మసాలా టమాటా అండ్ క్యాప్సికమ్ కాంబినేషన్ కర్రీ.